ఓం నారాయణ, ఆదినారాయణ. గురుబంధువులందరికీ నమస్కారం. ఈరోజు పల్లకీ సేవ 5 ప్రదక్షిణాలు విజయవంతంగా పూర్తి చేయబడ్డాయి. ఆధ్యాత్మిక మార్గంలో మనం మన అనుభవాలని అంటిపెట్టుకోవాలనేది పెద్దల మాట. పిలిస్తే పలికే దైవం అని స్వామివారి భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో గురుసేవ అనేది చాలా అరుదైన అనుగ్రహం. అది లభించాలంటే ఎన్నో జన్మల సుకృత ఫలమే కావాలి. గురువు మాటలపై శ్రద్ధ ఉంచేవారు ఏ కొద్దిమందో ఉంటారు. సాయినాథుడిని అనుసరించి ఎంతోమంది సాధన చేసినా తనకి శిష్యుడు అనేవాడు కనిపించలేదు అని చెప్పి బాబా చెప్పారు. అలానే భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా పుణ్యం రాసులే పొంగుతుంటే అడిగేవారు ఒక్కరూ లేరయ్యా అన్నారు. అంటే వారి స్థాయికి, ఆ స్థితికి ఎవరూ చేరుకోలేరని వారి భావం అయి ఉండొచ్చువని కొందరి పెద్దల మాట. అంటే వారు చెప్పిన మార్గాన్ని పూర్తి స్థాయిలో అనుసరించి తన లక్ష్యాన్ని చేరుకున్నవారు లేరన్నమాట. ఇప్పుడు గురువు పరీక్షలు ఎలా ఉంటాయో మీకు ఒక యథార్థ సంఘటన ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఒక సాధకుడు ఉండేవాడు. అతనికి ఆత్మజ్ఞానం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం తపన పడుతూ ఉండేవాడు. కొంతకాలానికి గురువు యొక్క దర్శనం కలిగింది. కొంతకాలం గురుసేవ చేసిన తర్వాత తపస్సు చేయాలన్న తన కోరికను గురువుకు తెలియజేశాడు. గురువు అతని భక్తి శ్రద్ధలు గమనించి ఆశ్రమంలోని ఒక రూములో ఆయనకి ఏర్పాట్లు చేసి తపస్సు కూర్చోబెట్టారు. రోజు కిటికీ ద్వారా ఒక గ్లాస్ పాలు మాత్రమే అతని ఆహారం. కాలకృత్యాల కోసం నైటు 12 గంటలకి రూమ్ నుంచి బయటకు వచ్చేవారు. ఒక్కొక్కసారి 3-4 రోజులు కూడా అలానే ధ్యానంలో ఉండేవారు. అలా ఏకాగ్రతగా సాధన చేస్తూ 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు తల్లిదండ్రులను చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. కానీ గురువు అనుమతించలేదు. దాంతో ఎవరికీ చెప్పకుండా ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక 6 నెలల తర్వాత గణనీయమైన వేదనతో, పశ్చాత్తాపంతో గురువుని క్షమించమని పదే పదే ప్రాధేయపడ్డాడు. గురుకృపతో మళ్ళీ తపస్సు ప్రారంభమైంది. ఈసారి మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళడానికి గురువుని అనుమతి కోరాడు. గురువు నిరాకరించడంతో అందరూ నిద్రపోతున్న వేళ ఆశ్రమ గోడ దూకి పారిపోయాడు. ఆ వెంటనే వివాహం చేసుకుని 1 సంవత్సర కాలం ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి ఆత్మజ్ఞాన మార్గంలో సాగేందుకు ప్రయత్నించిన గురువు ఈసారి దర్శనం కూడా ఇవ్వలేదు. ఆ అవకాశాన్ని వాడుకోలేదని, ఈ జన్మకి అవకాశం ముగిసిపోయిందని, మరుజన్మలో సాధన కొనసాగుతుందని తెలిపారు. రోజుకొక గ్లాస్ పాలు తీసుకుంటూ దాదాపు 4.5-5 సంవత్సరాల పాటు కఠినమైన సాధన చేసి కూడా మాయ ఎంత బలంగా లాగుతుంది అనేదానికి ఉదాహరణకి నేను ఈ ఇన్సిడెంట్ చెప్పాను. అవకాశం ఉంటే తప్పకుండా వారిని ఒకసారి డైరెక్ట్గా కలిసి ఇంకొంచెం వివరణాత్మకంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. గురువు యొక్క పరీక్షలు మన నిబద్ధతను పరీక్షించేందుకే ఉంటాయి. క్లాసులో మనకి సంవత్సరం అంతా పాఠాలు చెప్పిన టీచర్ గారే సంవత్సరం చివరిలో మనకి పరీక్ష పెడితే ఎందుకు అని అనగలమా? భగవంతుని పరీక్షలు కూడా అంతే. ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఒక కొత్త కత్తిని కొని వాడకపోతే ఎలా తుప్పట్టిపోతుందో మన సాధన కూడా అంతే. శరీరం ఉన్నంత వరకు సాధన కొనసాగించవలసిందే.
శరీరంతో ఉండేంతవరకు మహాత్ములు తమ సాధన ఆపలేదు. వారు మనకి ఏదైతే బోధించారో దాన్ని ఆచరించారు. ఏదైతే ఆచరించారో దాన్ని మనకి బోధించారు. మన జీవితంలోనూ అదే మనకి మార్గం అవ్వాలి. గురువు ఎవరివాడు కాదు, అందరి సొంతం. వారు మనుషుల్లా కాక సర్వజీవరాశులన్నిటిపైన దయ చూపిస్తారు. పరమాత్మ స్వరూపులు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి.